చేయూత పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ షురు అయిందట. విడతల వారీగా 3 నుంచి 3.5 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తారట. దరఖాస్తులకు 31వ తేదీ తుది గడువు, 31st లాస్ట్ డేట్, ఇవాళ 12th. ఇంకొక 18 రోజులు ఉన్నది. 18 రోజుల్లోగా మీరు ఎవరైతే ఇప్పుడు మీకు గైడ్ లైన్స్ వచ్చినాయి కదా, పెన్షన్లకు సంబంధించిన ఫామ్ ఎట్లా ఉన్నది ఇది చూడండి ఒకసారి. కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు రకరకాల డయాలసిస్ పేషెంట్లు కానీ పైలేరియా ఇది మన ఈ రకరకాల పేషెంట్లు వాళ్ళకి కొంత అవకాశం ఇస్తున్నారు. అండ్ చేనేత గీత కార్మికులకి 50 ఏళ్ళ లోపున్న వాళ్ళకి 50 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. మిగతా వాళ్ళకి 60 years. అండ్ భర్తలు కోల్పోయిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు, వితంతు పెన్షను. అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. సో ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. చేయూత పథకం, సామాజిక భద్రతా పెన్షన్లో అండ్ ఆర్థిక సహాయం. సో మీరు ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే www.cheyuta.telangana.gov.in కి వెళ్ళండి, లేకపోతే మీ సేవా సెంటర్కి వెళ్ళండి. ఇవి చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రతిపాదించిన వర్గాలు: ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా మరియు డయాలసిస్ బాధితులకు శాచ్యురేషన్ ప్రాతిపదికన పెన్షన్లు ఇస్తారు. వికలాంగులు అంటే ఎవరు? రక్త సంబంధిత వైకల్యం ఉన్నవాళ్ళు. సో తెలుసు కదా, కాలు చెయ్యో రకరకాల వాటి ద్వారా వచ్చిన వాళ్ళు. దాంట్లో థలసేమియా, సికిల్ సెల్ వ్యాధి మరియు హీమోఫీలియా బాధితులకు ఈ శాచ్యురేషన్ ప్రాతిపదికన వాళ్ళని గుర్తిస్తున్నారు. సో ఎవరెవరికి ఏంటి? వితంతువులు అయితే 2016 ఇస్తారు. 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు. భర్త మరణ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలి. మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉండాలి. మరి ఇప్పుడు ఈ 2000 4,000 చేస్తా ఉన్నది కదా పెన్షన్, అది ఎప్పుడు పెంచుతారు? మరి సంవత్సరం ముందు 6 నెలల ముందు హడావుడి చేస్తారు. ఇక మళ్ళీ పెంచుతున్నామని ఇప్పుడు మీ మందికి మళ్ళీ మీరు ఓటేయాలి కదా మరి. సో వితంతు పెన్షన్ ఇది. సో మీ భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసుకోవాలి. ఒంటరి మహిళలు ఉంటారు కదా, ఒంటరి మహిళలకు కూడా 2016 రూపాయలు. ఎవరు? పెళ్ళైన మహిళలు, ఒంటరి మహిళలు ఉంటే అంటే భర్తతో దూరంగా ఉన్న వాళ్ళు, 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉండి భర్త నుండి విడిపోయి ఉండాలి లేదా భర్త వదిలేసి ఉండాలి. విడిపోయిన కాలం 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉండాలి. సో వాళ్ళకి మాత్రమే పెన్షన్ వస్తుంది. అవివాహిత మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి. వాళ్ళు కూడా ఒంటరి మహిళలే, పెళ్లి చేసుకొని వాళ్ళు. పట్టణ ప్రాంతాల్లో అయితే 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి. సో ఆ లోపు ఉన్న వాళ్ళకి పెన్షన్కి అప్లై చేసుకోవడానికి లేదు. పట్టణ ప్రాంతాల్లో అయితే మినిమం 35 years ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మినిమం 30 years ఉండాలి. వికలాంగులు 4,016 రూపాయలు వీళ్ళకి వచ్చే పెన్షన్. వయసుతో సంబంధం లేదు. సదరం అంచనా ప్రకారం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి. సో డాక్టర్స్ ఇస్తారు కదా సదరం సర్టిఫికేట్, అది పొంది ఉండాలి. వినికిడి లోపం విషయంలో 51% వైకల్యం ఉండాలి. సో వినికిడి, చెవులు వినబడని వాళ్ళు. నెక్స్ట్ ఇక కల్లు గీత కార్మికులు, వాళ్ళకి ఇచ్చేది 2016 రూపాయలు. 50 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. ఇది ఆధార్ కార్డు ప్రకారంగా చూస్తారు డేట్. కల్లు గీత కార్మికుల సహకార సంఘంలో ఖచ్చితంగా సభ్యత్వం ఉండాలి. ఎక్సైజ్ శాఖ ధృవీకరణ కూడా ఖచ్చితంగా ఉండాలి. చేనేత కార్మికులు వాళ్ళకి 2016, 50 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. చేనేత మరియు జౌలి శాఖ నుంచి ధృవీకరణ ఉండాలి. పైలేరియా పెన్షన్ 2016, గ్రేడ్ 2 మరియు గ్రేడ్ 3 పైలేరియాతో బాధపడుతున్న వ్యక్తులకే ఈ పెన్షన్ వస్తుంది. ఇది డాక్టర్ ఇస్తాడు. డయాలసిస్ పెన్షన్, డయాలసిస్ పేషెంట్, కిడ్నీ పోయిన పేషెంట్ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి 2016. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న డయాలసిస్ రోగులకు మాత్రమే వస్తుంది. నువ్వు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే రాదు. నువ్వు ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ సెంటర్లో వెళ్తుంటేనే నీకు ఆ పెన్షన్ వస్తుందట. అయ్యో, ఇప్పుడు ఈ ఒంటరి మహిళలు ఏం తీసుకురావాలంటే భర్త వదిలేసిన మహిళలు విడాకుల పత్రం, కోర్టు ఉత్తర్వు, వేరుగా నివసిస్తున్నట్లు ఒక ధృవీకరణ పత్రం ఉండాలన్నట. 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా విడిగా నివసిస్తూ ఉండాలి. తహసీల్దార్ ద్వారా స్థానిక విచారణ నివేదిక ఉండాలి. సో ఆ పత్రం తీసుకొని అప్లై చేయాలి. అవివాహిత మహిళలు అయితే, మీరు పెళ్లి కాని వాళ్ళు అయితే పంచాయతీ కార్యదర్శి కానీ వార్డు అధికారి ధృవీకరించిన ఒక పత్రం ఉండాలన్నట. ఇది మీ సేవా సెంటర్కి వెళ్తే వాళ్ళు చెప్తారు.
కొన్ని షరతులు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. 3 ఎకరాలకు మించిన తడి సాగునీటి సౌకర్యం ఉన్న భూమి కానీ లేదా 7.5 ఎకరాలకు మించిన మెట్ట భూమి కానీ కలిగి ఉండడం. సో ఆ పైన ఉన్న వాళ్ళకి పెన్షన్ రాదు, ఏ పెన్షన్ రాదట. అర్హులు కారు. 3 ఎకరాల తడి ఉన్నా లేదు 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నా మీరు అర్హులు కాదు. ప్రభుత్వ రంగ సంస్థ, ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేస్తున్న పిల్లలు లేదా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులైన పిల్లలు ఉంటే కూడా రాదట. అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో గవర్నమెంట్ ఉద్యోగ అయినా, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన, ఇప్పుడు ఎల్ఐసీలు ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న పిల్లలు కానీ లేదా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులైన వాళ్ళకు కూడా రాదట. ప్రైవేట్ రంగంలో ఎందుకు రాదు? ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఏమొస్తుందో అవుట్సోర్సింగ్ వాళ్ళకి, ఆ పిల్లలకి వాళ్ళకి ఏం వస్తుందని ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు ఏమి ఇవ్వగలుగుతారు పాపం. ఇది అన్యాయం కదా. ఇది డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు లేదా స్వయం ఉపాధి పొందుతున్న పిల్లలు కనుక ఉంటే వాళ్ళకు కూడా రాదట. డాక్టర్లు ఉన్న పిల్లల తల్లిదండ్రులకి, కాంట్రాక్టర్లైనా, వృత్తి నిపుణులైనా దాంట్లో ఉన్న వాళ్ళకి రాదట. పెద్ద వ్యాపార సంస్థలు కలిగి ఉండడం, ఆయిల్ మిల్లులు కానీ, రైస్ మిల్లులు కానీ, పెట్రోల్ పంపులు కానీ, రిగ్ యజమానులు కానీ, షాపు యజమానులు అయినా సరే, సో వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్కి రాదట. ఇప్పటికే ప్రభుత్వ పెన్షన్ లేదా స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ కనుక పొందుతూ ఉంటే వాళ్ళకు కూడా రాదు. తేలికపాటి మరియు భారీ మోటారు వాహనాలు, 4 చక్రాల వాహనాలు మరియు భారీ వాహనాలు ఉన్నా రాదట. మరి ఇప్పుడు ఒకవేళ ఆయన ఉబర్, ఓలా నడుపుతున్నాడు, ఏదో రెంట్కు తెచ్చుకుంటున్నాడు, నడిపిస్తున్నాడు, మరి ఆయనకు కూడా రాదా? గైడ్లైన్స్ క్లియర్గా ఉండాలా. ట్రాక్టర్ ఉంటే రాదు, అది ఉంటే రాదు, ఇది ఉంటే రాదు అని పెడితే వాళ్ళు ఏదో జీవనం కోసం దాన్ని కొనుక్కుంటారు. జీవన విధానం, వృత్తి మరియు ఆస్తులు కలిగి ఉండడం వంటి అంశాల ఆధారంగా కుటుంబాన్ని అనర్హులుగా నిర్ధారించే ఇతర ప్రమాణాలు కూడా ఉన్నాయట. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలకు మించి ఉన్న కుటుంబాలు అర్హులు గారు. ఇది ఎట్లా? ఆదాయం సర్టిఫికేట్ కావాలి ఖచ్చితంగా, ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరో ధృవీకరిస్తారు? ఎంపీడీఓలు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీఓల పరిధిలో ఉంటుంది. హైదరాబాద్ జిల్లా అయితే తహసీల్దార్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్లు, జిహెచ్ఎంసీ అయితే డిప్యూటీ కమిషనర్లు. హెచ్ఐవి రోగుల విషయంలో అయితే జిల్లా డేటా మేనేజర్, జిల్లా ఏఆర్టీ కేంద్రాలు, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ. ఫైలేరియా రోగులైతే జిల్లా మలేరియా అధికారి, ఆరోగ్య శాఖ. డయాలసిస్ రోగులైతే జిల్లా కోఆర్డినేటర్, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ సర్టిఫికేట్ తేవాలి. సో మీరు ఆ పోర్టల్కి వెళ్ళి దాంట్లో ఉన్న ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫామ్ చూపిస్తా, ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయాలి. దరఖాస్తులని పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల సమాఖ్యలు స్వీకరిస్తారు. చేయూత పోర్టల్లో ఆన్లైన్ డేటా నమోదు కోసం ప్రత్యేక డేటా ఎంట్రీ స్క్రీన్ అభివృద్ధి చేసి అందుబాటులో ఉంచబడ్డది. మీ లోకల్గా ఇదంతా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈ ఫామ్ ఎట్లుందంటే ఇది అప్లికేషన్ ఫామ్. తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద నూతన పెన్షన్ మంజూరు కొరకు దరఖాస్తు ఫారం. వితంతు అయితే వితంతు, దివ్యాంగులు, కళ్ళు గీత, చేనేత, డయాలసిస్ బాధితులు, ఫైలేరియా బాధితులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఏదైతే అది టిక్ పెట్టండి. మీ ఆధార్ నెంబర్ వేయండి, మీ ఫోటో పెట్టండి, జిల్లా ఏంది, మండలం ఏంది, ఆర్ మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, వార్డు సంఖ్య ఎంత మీది, ఏ వీధి, దరఖాస్తుదారుడు ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో ఆయన పేరు, తండ్రి లేదా భర్త పేరు, అడ్రస్సు, ప్రస్తుత చిరునామా ఆధార్ కంటే భిన్నంగా ఉంటే అటు రాయాలన్నట. పుట్టిన తేదీ, వయస్సు ధృవీకరణ పత్రం. సో మీరు ఏం పెడుతున్నారు? పుట్టిన తేదీ సర్టిఫికేటా, స్కూల్ సర్టిఫికేటా, ఓటర్ కార్డా? ఏది దీన్ని డిసైడ్ చేయడానికి? మరి ఆధార్ అయితే లేదాడా. సో ఇట్లా వైవాహిక స్థితి, వివాహితుల, అవివాహితుల. వివాహం అయినట్లయితే జీవిత భాగస్వామి పేరేంది, ఆ భాగస్వామి ఆధార్ నెంబర్ కూడా పెట్టాలి. సో మీ బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కూడా అన్నీ ఇవ్వాలి. సామాజిక వర్గం ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనార్టీనా, ఇతరులా మీరు. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్, కుటుంబ వార్షిక ఆదాయం ఎంత, ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్ ఎంత, ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని అక్కడ పెట్టాలి. ఒకవేళ మీరు దివ్యాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ పెట్టాలి.
కల్లుగీత కార్మికులైతే సంఘం పేరు, సహకార సంఘం పేరు, సభ్యత్వ తేదీ పెట్టాలి. విడాకులు ఆర్ ఒంటరి మహిళ ధృవీకరణ పత్రం టైపు అండ్ తేదీ అక్కడ రాయాలి. ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇట్లా ఈ పెన్షన్ల కోసం అప్లై చేసుకుంటున్నారు. 31st లాస్ట్ డేట్ అట. 31st లాస్ట్ డేట్.